ఎటు చూసినా వరద, కటిక చీకటి, విషపురుగుల భయం. ఇళ్లలోంచి కాలు బయట పెడదామంటే మోకాళ్లలోతు నీళ్లు. ఇది 2 వారాలుగా కోనసీమ లంక గ్రామాల దుస్థితి. గోదావరి శాంతించిన వరద ముంపుతో నిండా మునిగిన బాధితులు కష్టాల కడిలో బతికిడుస్తున్నారు. తినటానికి తిండి లేక, పడుకునే చోటు లేక, బయటకు వెళ్లే దారి లేక నానా అగచాట్లు పడుతున్నారు. గోదావరి మహోగ్ర రూపానికి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సుమారు 63 ఊళ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా 1,50,000 మంది జల దిగ్బంధమయ్యారు. ఎటు చూసినా నీళ్లే ఉండటంతో వీళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆఖరికి గుక్కెడు నీళ్లకు పడవలపై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. మాకు మొత్తం పావులు పుట్టలు అన్నిందాల వాటర్ మునిగిపోయిందండి. దానివల్ల మాకు ఏ సహకారం గవర్నమెంట్ వల్ల ఎటువంటి సహకారం చేయట్లేదు. దాన్ని బట్టి కరెంట్ లేదండి. అంటే మా గుమ్మ మునిగిపోయి ఉన్నాం. ఆ రేత్రి మోచుకుని పిల్లల్ని గట్రా తీసుకుని వస్తున్నాం అండి మెరక్కి. కే గంగవరం మండలంలోని 7 లంక గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 15 రోజుల వ్యవధిలో గోదావరి 3 సార్లు ఉప్పొంగడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు. అయినా అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని వాపోతున్నారు. అధికారులు అనేది ఎవరో కూడా ఈ గ్రామం వచ్చి ప్రజల బాగోగులు చూడలేదండి. అవతల ఊరినే చూస్తున్నారు తప్ప కానీ లంక మధ్య ఉన్న గోదావరి మధ్యలో ఉన్న గ్రామ ప్రజలను కూడా ఈ అధికారులు ఎవరు పట్టించుకోపోలేదు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలే కాదు, పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. వరద చుట్టుముట్టడంతో గడ్డి తేవడం సమస్యగా మారిందని, అధికారులు ఏర్పాటు చేసిన పడవలు సరిపోవట్లేదని కోనసీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గరికి వెళ్తాను పడవలు లేవండి. ఎక్కడికైనా దూరం మాకు దగ్గరికి వెళ్తాను, దూరం గడ్డి లేదండి. పొద్దున్న 10 గంటలకు పొద్దున్న నుంచి 6 గంటలుగా నుంచి ఇక్కడ ఊగుని ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళలేదండి పడవలు. ఏమంటే పడవలు మళ్ళీ ఎవరికి వేయట్లేదు. ప్రభుత్వం కూడా ఏది పడవలు వేయలేదండి మాకు. అలా పట్టించుకుని నాదులు లేడండి మాకు. 2 పడవలు వేసారండి. 2 పడవలు ఎక్కడ సరిపోతాయండి ఊరికి? ఊరంతా లోపల ఏట్లో ఉందండి గోదావరిలోను. ఏట్లోంచి మేము ఎలాగెలా అర్థం అవట్లేదు. మాకు దిక్కుదే వాళ్ళు ఎక్కడ ఎడుతున్నామండి. ఇక్కడ పొద్దున్న నుంచి దూడ దగ్గరికి వెళ్దామంటే పడవలు లేవు. వేసిన పడవలు సరిపోవు, ఇంకా పడవలు కావాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. గోదావరి దిగెళ్ళి పరిస్థితి లేదు. మాకు వాటర్ లేదు, పొద్దునుంచి పోలు లేవు, దూడలకు గట్టి లేదు. రోజుల తరబడి జల దిగ్బంధంలో ఉన్న తమకు నిత్యావసరాలు అందేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.